హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రీడ్ విత్ ఇష్యూ. శివ మహాపురాణ శ్రవణంలో 3వ రోజు ఇవాళ శ్రవణ మనన కీర్తనముల గురించి బ్రహ్మగారిని మునులు ప్రశ్నించారు నిన్న. దానికి బ్రహ్మగారు చెప్పిన సమాధానం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దామండి. ఋషుల ప్రార్థనను మన్నించి వారి శ్రద్ధాభక్తులను గమనించి పితామహుడిలా చెప్పసాగాడు. మహర్షులారా, శివ పూజ, శివమంత్ర జపం, శివుని గుణాలను, రూపమును, లీలలను, ఆయన అనంత కళ్యాణ నామములను వేద సమ్మతమైన యుక్తి గల మనస్సుతో సర్వకాల సర్వావస్థలందు చింతించుటే మననం. సాధనలన్నిటిలోనూ అత్యుత్తమమైన ఈ సాధన శివానుగ్రహం కలవారికే లభిస్తుంది. శంభుని యొక్క ప్రతాప, గుణరూప, లీలా విశేష నామ వైభవాలన్నింటినీ వాద్య సహకారంతో రాగయుక్త రూపంగా కానీ, వేదాధ్యయన రూపంగా కానీ, లేదా దేశ భాషలలో స్పష్టమైన వాక్కుతో రసవంతంగా కీర్తించటం కీర్తన. స్థల, కాల, సందర్భ కారణాలతో నిమిత్తం లేకుండా పరమశివుని మంగళమైన గాథలను హాయిగా చెవులతో ప్రియుడు ప్రియురాలి వచనాలను ఎంత ఆదరంతో వింటాడో అంత ఆసక్తితో వినటం శ్రవణం. ఇది లోక ప్రసిద్ధమైనదే. సజ్జన సాంగత్యం వల్ల శ్రవణం సమకూరుతుంది. ఆపై కీర్తన అలవడుతుంది. తర్వాత మననం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వము సిద్ధిస్తుంది. సూతుడు ఈ మహత్తర విషయాలను ఇంతవరకు చెప్పి సాధన మహిమల గూర్చి ఇలా చెప్పసాగాడు. మునులారా, అసలు ఈ సాధన లోకంలో ఎలా ప్రవర్తించిందో దాని పూర్వగాథను చెబుతాను, వినండి. పూర్వం పరాశర మహర్షి కుమారుడు, నాకు గురువు అయిన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరంలో ఆశ్చర్యకరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా బ్రహ్మమానస పుత్రుడైన సనత్ కుమారుడు భాను ప్రభాభాసమైన విమానంలో, భాను అంటే సూర్యుడు కదా, సూర్యుడి ప్రభని తలపించేటువంటి విమానంలో గగన మార్గాన సంచరిస్తూ యాదృచ్ఛికంగా నా గురువును చూసి భూమిపై ప్రత్యక్షమయ్యారు. ధ్యానం నుండి లేచిన నా గురువు ఎదురుగా ప్రత్యక్షమైన సనత్ కుమారుని చూసి సంభ్రమాశ్చర్యాలతో భక్తి గౌరవాలతో నమస్కరించి ఆర్ఘ్య పాదాదులతో పూజించి దేవతాయోగ్యమైన ఆసనాన్నిచ్చి గౌరవించాడు. సనత్ కుమారుడు వినీతుడైన వ్యాసుని ఇలా ప్రశ్నించారు. ఓ వ్యాసముని, నీవిచ్చట అసహాయుడవై ఉండి దేనిని సాధించాలని తపస్సు చేస్తున్నావు? ఇలా ప్రశ్నించిన సనత్ కుమారుని చూసి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంతోషించి వ్యాసుడిలా తన మనసులోని తపనను వెల్లడించారు. సర్వజ్ఞ, వేద చోదితమైన ధార్మిక జీవనంలో చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. మీ దయతో నేను వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించాను. లోకమంతా నన్ను గురువుగా సేవిస్తోంది. అయినా మోక్ష మార్గాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాను. ఈ విషయంలో నాకు స్థిరత్వం చిక్కలేదు. చాంచల్యం కలుగుతోంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. అశాంతిగా ఉంది. కారణం తెలియటం లేదు. మోక్షార్థినై ఈ తపశ్చర్యకు పూనుకున్నాను. వ్యాసుని ఆవేదనను, జిజ్ఞాసను, అంతరంగాన్ని అర్థం చేసుకున్న సనాతనుడైన సనత్ కుమారుడు దయార్ద్ర దృష్టితో తన అమృత వాక్కునిలా వినిపించాడు. కుమారా వ్యాసముని, పూర్వం నేను కూడా మోక్షార్థినై చిత్త చాంచల్యంతో అనేక ఇతర సాధనాలతో మందర పర్వతం మీద తపస్సు చేశాను. నా తపస్సు ఫలించి శివాజ్ఞచే భగవానుడు దయాళువు, సర్వసాక్షి, ప్రమద గణాధిపతి అయిన నందికేశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తి సాధనాన్నిలా ఉపదేశించాడు. ఓ బ్రహ్మమానస పుత్ర, వేద సమ్మతమైన శివుని యొక్క శ్రవణ, కీర్తన, మననములై ఉత్తమమైన ముక్తి సాధనాలు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు ఉపదేశించాడు. కనుక వెంటనే వాటి ఆచరణ యందు ప్రవర్తించు, నీకు మంగళము సిద్ధించుగాక అని పలుమార్లు బోధించి నందికేశ్వరుడు అంతర్ధ్యానుడయ్యాడు. ఈ విధంగా సనత్ కుమారుడు వ్యాసుని శంకలను తీర్చి మోక్ష ఉపాయాన్ని చెప్పి పరమ శోభనమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఇంతవరకు విన్న ఋషులు ప్రమోద మానసులై, ఓ సూత, శివుని శ్రవణ, కీర్తన, మననములనే ఈ మూడిటిని ఆచరించుట యందు అశక్తుడైన మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అని లోక కళ్యాణ కాంక్ష తత్పర మానసులై ప్రశ్నించారు. లింగము, మూర్తి. మునుల ప్రశ్నకు సమాధానంగా సూతుడిలా అంటున్నాడు. మునులారా, మహాసాధన అని చెప్పబడే ఈ మూడింటిని ఆచరించలేని మానవుడు శివుని లింగమునందు కానీ, మూర్తి యందు కానీ శివుని ఆవాహన చేసి నిత్యము ఆచరించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు. వంచన లేకుండా సంపాదించిన ద్రవ్యంతో శక్తిని మించి వ్యయం చేయకుండా అర్పించాలి. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన మహాదేవునకు మనో నైర్మల్యము, దృఢమైన భక్తి ప్రధానమైనట్లుగా ఇతరములు కావు. శక్తి ఉంటే శివునకు మంటపం, గోపురం, తీర్థం, మఠ, క్షేత్ర నిర్మాణాలను చేయాలి. రథోత్సవాన్ని జరిపించాలి లేదా ఉత్సవంలో పాల్గొనాలి.
వస్త్రగంధ మాల్య ధూప దీప నైవేద్యాలతో అర్చించాలి. ఛత్ర చామర వింజామరాదులతో సేవించాలి. ప్రదక్షిణ నమస్కారాదులు జపము శక్తి మేరకు చేయాలి. ఆవాహన మొదలు విసర్జన పర్యంతము భక్తి శ్రద్ధలతో చేయాలి. పూర్వం ఎందరో మహాత్ములు శివుని ఈ మార్గంలో అర్చించి తరించారు. సూతుని ఉపదేశాన్ని విన్న మునులు తమ సందేహాన్ని ఇలా ప్రకటించారు. ఓ సూత మహాముని, సర్వదేవతలు మూర్తి రూపంలో అర్చింపబడుతుండగా ఒక్క శంకరుడు మాత్రమే మూర్తి యందు లింగమనందు కూడా పూజింపబడటానికి కారణమేమి? మునుల ప్రశ్నకు సంతసించిన సూతుడిలా ఉత్సాహంతో చెప్పసాగాడు. ఓ ఋషులారా, మీరడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడొక్కడే, ఇతరులు కారు. శివునిచే చెప్పబడిన క్రమంగా గురుముఖంగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెబుతున్నాను, వినండి. శివుడొక్కడే పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన నిష్కలుడు, నిరాకారుడు. శివునకు రూపమున్న కారణంగా ఆయన సాకారుడు కూడా. ఆయన నిరాకారుడు కనుక నిరాకారమైన లింగమునందు, సాకారుడు కనుక సాకారమైన మూర్తి యందు కూడా ఆరాధింపబడుతున్నాడు. ఆయన ఒకే సమయంలో సకలుడు, నిష్కలుడు కనుక పరబ్రహ్మ శబ్దవాచ్యవుడవుతున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మవాచ్యువులు కారు కనుక వారికి నిరాకారత్వం లేదు, లింగ రూపంలో పూజ లేదు. వారు బ్రహ్మస్వరూపులు కారు, జీవులే అగుచున్నారు. శంకరుని యొక్క బ్రహ్మత్వం సకల వేదాంత సారభూతమైన ఉపనిషత్తుల సారంగా ప్రణవార్థంగా నిరూపింపబడింది. మునులారా, ఇప్పుడు మీరు నన్నడిగిన ప్రశ్నను పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి అడిగాడు. నందికేశ్వరుడు ఈయనకు తాను పరమశివుని ద్వారా తెలుసుకున్న ఈ రహస్యమైన బ్రహ్మ విద్యా విశేషాన్ని ఉపదేశించాడు. సనత్కుమారుని ద్వారా ఈ బ్రహ్మ విద్యను తెలుసుకున్న మా గురువు గారైన వ్యాస భగవానులు దానిని నాకు ఉపదేశించారు. నేను మీకు ఉపదేశించాను. మునులారా, మరొక రహస్యం చెబుతాను, వినండి. బ్రహ్మ విష్ణు ఇంద్రాదులు మొదలగు తక్కిన దేవతలందరూ పుట్టినప్పుడే సగుణులు, సాకారులు. శివుడొక్కడే లింగముగాను మూర్తి స్వరూపంగాను దర్శనమిస్తాడు. పూర్వకల్ప ప్రళయాంత వేళ మహాత్ములైన బ్రహ్మ విష్ణువులు పరస్పరాధిక్యత కొరకు కలహించుకొనగా వారి మధ్య నిరాకారమగు స్తంభరూపంలో పరమశివుడు ప్రత్యక్షమై వారి అహంకార నిర్మూలనం చేశాడు. ఇంకొక విషయం చెబుతాను. పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి లింగము, మూర్తి ఈ రెండు యొక్క ఆవిర్భావ గాథను చెప్పవలసిందని కోరగా నందీశ్వరుడిలా చెప్పాడు. పూర్వం విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన పితామహుడు యాదృశ్చికంగా విష్ణువును చూసి ఇలా ప్రశ్నించాడు. ఓ పురుషుడా, నీవెవరు? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పరుండి ఉన్నావు. లే, నేను నీకు ప్రభువును, నాథుడను. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖునకు ప్రాయశ్చిత్తం విధి. బ్రహ్మగారి మాటలను విన్న విష్ణువు ఆంతర్యంలో కోపాన్ని పొంది కూడా బాహ్యంగా శాంతిని ప్రకటించి ఇలా అన్నాడు. ఓ వత్స, నీకు శుభమగుగాక. నీకు స్వాగతం. ఇదిగో ఆసనం, స్వీకరించు. నీ ముఖం చింతాగ్రస్తమై ఉంది. చూపులు ప్రసన్నంగా లేవు. కారణం ఏమిటి? విష్ణువు యొక్క ఈ శాంతవచనాలను లక్ష్యపెట్టక బ్రహ్మగారిలా అన్నారు. ఓ విష్ణు, అభిమానధనుడనైన నేను ఏ ప్రమాణానికి అందని పితామహుడను. కాలం నాకు ఆటంకం కాదు. నేను కాలాతీతుడను. ఆ వేగంతోనే వచ్చాను. నిన్ను, ఈ జగత్తును సృష్టించిన వాణ్ణి నేనే, రక్షించేవాణ్ణి నేనే. ఇలా అన్న బ్రహ్మగారి విద్యా విలసితమైన వచనాలను విన్న విష్ణువు అంతకు మించిన అజ్ఞానంతో ఇలా అన్నాడు. ఓ వత్స, ఈ బ్రహ్మాండాలన్నీ నా కుక్షిలో ఉన్నాయి. దొంగతనం చేసిన వాడు బొంకినట్లు నీవు చోరభాషణం చేస్తున్నావు. ఈ లోకాలన్నింటినీ సృష్టించిన నిన్ను సృష్టించిన వాడను నేనే. నా నాభి కమలం నుంచి ఉద్భవించిన కమలోద్భవుడు నీవు కనుక నీవు నా పుత్రుడవు. తెలుసుకో, వ్యర్థాలాపాలు వద్దు. ఈ విధంగా మోహ విభ్రాంతులైన బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ముదిరింది. ఈ సృష్టికి నేనే ప్రభును అని ఒకరు, నేనే ప్రభువును అని మరొకరు. ఇలా వివాదం ముదిరి ఇద్దరు యుద్ధ సన్నుద్ధులయ్యారు. హంసవాహనుడైన బ్రహ్మగారు, గరుడవాహనుడైన విష్ణువు యుద్ధం చేస్తుండగా వారి వారి అనుచరగణం కూడా చేతులు కలిపారు. పోరు భీకరంగా సాగుతోంది. ఇరువురి మధ్య కుంభవృష్టిని తలపింపజేసిన బాణ యుద్ధం ముగిసింది. జయకాంక్ష తత్పరులై పరస్పరం అస్త్రప్రయోగానికి తలపడ్డారు. ఆ యుద్ధంలో కూడా జయాపజయ నిర్ణయం నిశ్చితం కాకపోయేసరికి విష్ణువు క్రుద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు. మహేశ్వరాస్త్ర సంజనిత ధూమానల పాతానికి బ్రహ్మవాహనమైన హంస వైవీర్యాన్ని పొందింది. బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోయాడు. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రానికి కొద్దిగా భీతిల్లిన విధాతను చూసి తన రెక్కల చాటున అజ్ఞాతంలో నెక్కియుండి రక్షణ పొందవలసినదని హంస పలికిన వెక్కసపు పలుకులకు మిక్కిలి కోపించి దురాసదమైన రౌద్రవేగానికి శరీరం కంపించగా శిఖాబంధన ముడి ఊడి
పోరాడుతున్నారు. అత్యుగ్రమైన ఆగ్రహంతో వామహస్తంతో కమండలమును గ్రహించి దక్షిణ పాణితో జలాన్ని ప్రోక్షించి పాశుపత మంత్రాన్ని రాజ్యాన్ని స్మరించి హరి యొక్క వక్షస్థలాన్ని గురి చూసి ప్రయోగించాడు. ఇవాళ ఇంతటితో ఆపేద్దామండి. రేపు కంటిన్యూ చేద్దాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పదార్పణమస్తు. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఈ ప్రాణికి తోక తెగిన మళ్ళీ పెరుగుతుంది. ఏంటా ప్రాణి చెప్పగలరా? ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే కమెంట్ బాక్స్లో రాసేయండి. తెలియకపోతే రేపటి వరకు వెయిట్ చేయండి. నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ పింగళి వెంకయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్.